హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మళ్ళీ పోకో నుంచి ఒక కొత్త మిడ్ రేంజ్ మొబైల్ లాంచ్ అయింది. ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఎల్లో బాక్స్ పైన పోకో బ్రాండింగ్ ఉండేసి M4 Pro మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. మీరు అనుకోవచ్చు, మొన్ననే రీసెంట్గా అన్బాక్స్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి. అది M4 Pro 5G, ఇది M4 Pro 4G, ఇది 128GB వేరియంట్. దానిపైన ఎంఆర్పి వాళ్ళు తీసేశారు, కానీ మీకు ఫ్లిప్కార్ట్ పైన బ్యాంక్ ఆఫర్స్లో ఇది మీకు స్టార్టింగ్ ప్రైస్ 13,999కి అవైలబుల్ ఉంది. సూపర్ AMOLED 90Hz డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మీకు హైరేజ్ ఆడియో సపోర్ట్, హెడ్ ఫోన్స్లో డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, IP53 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని రాసేసి కూల్ బ్లూ కలర్, ఇది నాకు రివ్యూకి వచ్చింది 8128ది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు అన్బాక్స్ చేసి ఈ మిడ్ రేంజ్ మొబైల్ అంటే ఆల్మోస్ట్ దానిలాగానే ఉంటుంది, సేమ్ మనం ఇదివరకు అన్బాక్స్ చేసాం కదా పోకో M4 Pro 5G. కాకపోతే 5G అవసరం లేదు, మీకు మంచి డిస్ప్లే ఇంకా బెటర్ కెమెరా కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ప్రైస్ సేమే ఉంది. దీంతోపాటు మీకు ఒకటి ఫ్రీ సిలికాన్ కేస్ కూడా వచ్చింది, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. మొబైల్ తర్వాత చూద్దాం. ఇంకా ఇందులో యాక్సెసరీస్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులో మీకు ఒక టైప్ C టు టైప్ A కేబుల్, ఇంకా 33 వాట్స్ అడాప్టర్ వచ్చింది. ఇది MMT టెక్నాలజీ, అంటే వేరే అడాప్టర్ తోటి కంపేర్ చేస్తే కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఛార్జింగ్. ఇంకా ఇదండి మన పోకో M4 Pro 4G మొబైల్. ఇది మీరు రెండు డ్యువల్ 4G సిమ్స్ వేసుకోవచ్చు. అవన్నీ సిమ్ ట్రే కూడా మీకు చూపిస్తాను. కలర్ అయితే బాగుంది, ఇది బ్లూ కలర్. మీకు ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఇది డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.43 ఇంచెస్ది సూపర్ AMOLED డిస్ప్లే. ఇదివరకు M4 Pro 5Gలో మీకు IPS డిస్ప్లే ఉండింది. ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఇందులో వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా ఆల్రెడీ దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. అంటే మీరు స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కేస్ కూడా ఫ్రీ వచ్చింది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం ప్లాస్టిక్ బాడీ, కానీ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా దాని వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. క్వాలిటీ బాగానే ఉంటుంది పోకోది. ఇంకా పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్, ఇంకా స్పీకర్ ఈసారి పైన ఉంది మీకు 3.5mm ఆడియో జాక్. ఇంకా ఇది సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ఇది ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే, అంటే రెండు 4G సిమ్స్ ఇంకా ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని ఇంకో 1 TB వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో మీకు ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C పోర్ట్, ఇంకా ఇంకో స్పీకర్, డ్యువల్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ కదా. అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, మొత్తం మ్యాట్ ఫినిష్ ఉండేసి దాని లుక్ అది మెటాలిక్ బ్లూ కలర్ బాగానే ఉంది. ఇంకా కొంచెం డిజైన్ చేంజ్ ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా. ఇదివరకు అది M4 Pro 5Gలో మీకు డ్యువల్ కెమెరా ఉంటే, ఇందులో ట్రిపుల్ కెమెరా 64 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా ఉంది. ఇంకా కొంచెం క్వాలిటీ కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంది అని అన్నారు. f1.8 ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ f2.2ది, మీకు 2.4ది మ్యాక్రో కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ f2.2, ఇంకా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా కొంచెం 2.4 ఉంది. ఇందులో ప్రీవియస్ దాంట్లో 2.5 ఉండింది. కేసు వేసినా బాగానే ఉంది చూడడానికి. ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి కొన్ని గంటలు యూస్ చేసి నేను రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది పోకో M4 Pro 4G మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఇందులో కెమెరా సెటప్ డిఫరెంట్ ఉంది కొంచెం. ఇందులో బంప్ కూడా తక్కువ ఉంది ఆ 5G మొబైల్ కంటే. దీంట్లో కొంచెం బంప్ తక్కువ ఉండేసి ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. 179.5 గ్రామ్స్ వెయిట్ ఉండేసి 8.1mm థిక్నెస్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఫాస్ట్, అక్యురేట్, అన్ని అటెంప్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. డిస్ప్లే చాలా బాగుంది. బెజిల్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం థిన్ బెజిల్స్ ఉండేసి మీకు పైన సైడ్స్లో చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సూపర్ AMOLED డిస్ప్లే కదా, 6.43 ఇంచెస్ది, మీకు 90Hz ఫుల్ HD ప్లస్ 84.5% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. ఇంకా మీకు బ్రైట్నెస్ అంటే 700 నిట్స్, మీకు అవసరం పడ్డప్పుడు 1000 నిట్స్ వరకు కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. UI అది కూడా స్మూత్గానే ఉంది. మీడియాటెక్ హీలియో G96 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అందులో మీకు 5G మొబైల్లో డైమెన్సిటీ 810 ఉండింది. ఇందులో మీకు హీలియో G96 ఉంది. తర్వాత ఎప్పుడన్నా నేను గేమింగ్ అది చెక్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్స్ ప్యానల్, అది మీకు హైరేజ్ ఆడియో, మీకు హెడ్ ఫోన్స్లో సపోర్ట్ ఉంది. కానీ ఇందులో మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మీకు ఆ స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ అది కూడా తర్వాత మీకు వినిపిస్తాను. ఇప్పుడు సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో ఒకసారి మీరు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అదంతా చూసుకోండి. ఇది MIUI వర్జన్ 13 తోటి వస్తుంది. ఇంకా మీకు ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి ఇది 128GB వేరియంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ 21GB వరకు యూజ్ అయిపోయింది. ఇంకా Android 11 తోటి, ఇది ఒకటే Android 12కి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు, నాకు అదే అర్థం కాలేదు. ర్యామ్ 8GB ర్యామ్, ఇది 3GB వర్చువల్ ర్యామ్ ఉంది, అంటే టర్బో ర్యామ్ అంటారు కదా. వర్చువల్ అన్నా టర్బో ర్యామ్ అన్నా ఒకటే. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అంటే మీకు ఇందులో బ్రైట్నెస్, మీకు ఆటో బ్రైట్నెస్ అంటే మీకు ambient లైట్స్
సెన్సర్ ఉంది. ఇంకా కలర్ స్కీమ్ వివిడ్, సాచురేటెడ్, స్టాండర్డ్. నేను వివిడే పెడతాను, బాగుంది. ఇంకా వైట్ బ్యాలెన్స్ అవన్నీ ఏం అడ్జస్ట్మెంట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. రిఫ్రెష్ రేట్ అంటే ఇది 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, డిఫాల్ట్ 60 పెట్టొచ్చింది, నేనే చేంజ్ చేశాను 90కి. ఎందుకంటే 90 హెర్ట్జ్ ఉన్నప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి చూడ్డానికి వీడియోలో కూడా బాగుంటుందని 90. ఇది తీసుకుంటే ఇంకా 90ఏ పెట్టుకోవాలి. బ్యాటరీ అంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. అది కొన్ని రోజులు యూస్ చేస్తే కానీ మనం చెప్పలేము. 33 వాట్స్ది ఫాస్ట్ ఛార్జింగ్ ఎంఎంటీ టెక్నాలజీ, అంటే మీకు కొంచెం వేరే అడాప్టర్లతోటి దీంతో పాటు వచ్చిన అడాప్టర్ తోటి ఇంకా క్విక్ ఛార్జింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా యాప్ ఆల్మోస్ట్ సేమే ఉంది, కాకపోతే అందులో 50 మెగాపిక్సెల్స్ కెమెరా డ్యువల్ కెమెరా ఉండింది. ఇందులో 64 మెగాపిక్సెల్ది మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది స్లైట్, అంటే పెద్దగా క్వాలిటీ అయితే ఓకే ఉంది, చాలా బాగుంది. కలర్స్ అవి డైరెక్ట్ ఆన్ చేయగానే తెలిసిపోతుంది. f1.8 మెయిన్ కెమెరా ఉంది, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకా 2 మెగాపిక్సెల్ f2.4ది మ్యాక్రో కెమెరా ఉంది, అల్ట్రా వైడ్ f2.2ది ఉంది. ఫ్రంట్ అయితే సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంది, కానీ మీకు అందులో 5G మొబైల్లో మీకు 2.5 ఉండింది ఇందులో 2.4 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ అవి కాంట్రాస్ట్, కెమెరా క్వాలిటీ బాగానే ఉంది. మీకు ఇక్కడ 720/30 ఇంకా 1080/30లో షూట్ చేస్తుంది వీడియో. ప్రో మోడ్లో మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ మోడ్, ఇంకా మోర్లో కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇందులో మీకు నైట్ మోడ్ ఉంది, 64 మెగాపిక్సెల్, ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో, పానోరామా, డాక్యుమెంట్స్, ఇంకా మీరు స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, AI వాటర్ మార్క్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ ల్యాగ్ కూడా ఏమీ లేదు. అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అది తర్వాత నేను, అంటే హీటింగ్ అది ఏమన్నా ఉందా, ఆ తర్వాత ఎప్పుడన్నా టైం ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో వీడియో చేసి పెడతాను. ఓవరాల్గా నాకైతే ఓకేనే అనిపించింది. ఇప్పుడు నేను దాని డిస్ప్లే క్వాలిటీ అవి కూడా ఎట్లా ఉన్నాయి, దాని స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, దాని సౌండ్ క్వాలిటీ, ఇంకా డిస్ప్లే పర్ఫార్మెన్స్ అవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లిప్లో నాదే ఏదన్నా వీడియో ప్లే చేసేసి డీటెయిల్గా చూపించేస్తాను యూట్యూబ్ నుంచి. ఎందుకంటే ఆ సినిమా క్లిప్స్ అవన్నీ, మూవీ క్లిప్స్ అవి చూపిస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, మీరు మూవీ క్లిప్స్ ఎందుకు చూపించారని. కానీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా నా ఛానల్కి ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి నేను నాయే వీడియోస్ ప్లే చేస్తూ ఉంటాను, అవి చెక్ చేసుకోండి మీరు. స్టాక్స్ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ భాషని. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను లాస్ట్ వీక్ జాగ్వార్ కార్ది వీడియో పెట్టాను కదా, మంచి వ్యూస్ వచ్చినాయి, అందరు చాలా లైక్ చేశారు కూడా వీడియోకి. మీ అందరికీ కూడా కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను లాస్ట్ వీక్ జాగ్వార్ కార్ది వీడియో పెట్టాను కదా, మంచి వ్యూస్ వచ్చినాయి, అందరు చాలా లైక్ చేశారు కూడా వీడియోకి. మీ అందరికీ కూడా కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. యాక్చువల్గా అంతకు 1 వీక్ ముందే అర్థమైంది, ఎందుకంటే మా అబ్బాయి కూడా టెస్లా కార్ది వీడియో క్లిప్ ఒకటి పెట్టాడు ఆయన ఛానల్లో. అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నేను అప్పుడే గెస్ట్ చేశాను, చాలామంది మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి కార్స్, ఇంకా లగ్జరీ కార్స్ కానివ్వండి, యూనిక్ కార్స్ అట్లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి నేను జాగ్వార్ కార్ చూసారు కదా, దాని డిస్ప్లే క్వాలిటీ, సూపర్ AMOLED డిస్ప్లేది పర్ఫార్మెన్స్, ఇంకా ఆడియోస్, డ్యువల్ స్టీరియో స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. బాగానే ఉంది. మీకు 5G అవసరం లేదంటే, మీకు డిస్ప్లే మంచిగా ఉండాలి, కెమెరా మంచి క్వాలిటీ కావాలి, హై రెజల్యూషన్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. లేదా 5G ఇంపార్టెంట్ అంటే మీరు Poco M4 Pro 5G మొబైల్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 సిమిలర్ ప్రైజే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.